N99 న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం కుల్కచెర్ల మండలంలోని ఏఎస్పీఆర్ సంస్థ ఆధ్వర్యంలో ప్రజలకు త్రాగునీటిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని బీసీ భాస్కర్ సారు, రామ్లాల్ సారు, శంభోలింగం సార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంస్థ రిప్రజెంటేటివ్ కరణ్ రెడ్డి, సంస్థ వైస్ చైర్మన్ రామ్ కొండయ్య సారు పాల్గొన్నారు. కరణ్ రెడ్డి సార్ మాట్లాడుతూ మన సంస్థ అందరికీ ఆరోగ్యకరమైన నీటిని అందిస్తూ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుందని ఆయన అన్నారు. ఆల్కలైన్ వాటర్ తాగడం వల్ల ఎన్నో రోగాల నుండి బయటపడొచ్చని అన్నారు. అదే విధంగా రామ్ కొండయ్య సార్ మాట్లాడుతూ మన సంస్థ ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన ప్రమాణాల ఆధారంగా డిగ్నిటీ ప్యూరిఫైయర్ మిషన్ అందిస్తుందని, దీని ద్వారా ప్రజలకి ప్రత్యక్షంగా ఉపాధితో పాటుగా డైరెక్ట్ సెల్లింగ్ లోను అందరూ భాగస్వాములై లాభాలను ఆర్జిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. అదేవిధంగా రామ్లాల్ సార్, లక్ష్మణ్ సార్, డాక్టర్ జానకిరామ్ సార్ మాట్లాడుతూ ఈ సంస్థ నుండి మనము ఎన్నో లాభాలను ఆర్జిస్తున్నామని అన్నారు. మరియు అంతకుమించి ఆరోగ్యకరమైన ఆల్కలిన్ వాటర్ ను ప్రజలకు అందించడం వల్ల మెరుగైన ఆరోగ్యాన్ని ఇస్తున్నామని అన్నారు. ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలోని ఆటపాట కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. అనంతరం టీమ్ లో ఉన్నటువంటి ముఖ్య నాయకులను సన్మానాలు చేసి ఎలక్ట్రిక్ బైక్లను సంస్థ నుంచి ప్రదానం చేశారు. ఈ సంస్థలోని పనిచేసేటటువంటి అందరికీ కూడా ఒక ప్రోత్సాహకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీఆర్ మార్కెటింగ్ సంస్థ యాజమాన్యంతో పాటుగా ఏఎస్పీఆర్ కుటుంబ సభ్యులందరూ పాల్గొని సభను విజయవంతం చేశారు. మరి మధ్యలో ఎంత డిఫరెన్స్ ఇక్కడ మనకు ఎంతండి? ఈ 700 రూపాయలు ఎక్కడ పోతున్నావో తెలుసుకుంటే ఈ డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయో మొత్తం తెలిసిపోతుంది. గమనించండి, మామూలుగా కస్టమర్ ఉన్నాడు, ఒక పెన్ ఉంది. ఈ కస్టమర్ డైరెక్ట్ పోయి కంపెనీ కొంటాడు, ఆ పెన్నుని కొంటాడండి. ఆయన ఏం చేస్తాడు, దగ్గర ఉన్న రిటైల్ షాప్ లో కొంటాడు. ఆ రిటైల్ షాప్ లో 2 రూపాయలు ఖరీదు. అదే 2 రూపాయలు ఖరీదు థమ్స్అప్ కులక్షేత్రకు వచ్చినాం అనుకో, దాని రేట్ ఎంత అవుతుందండి? చెప్పండి, ఎంత అవుతుంది? అదే 2 రూపాయలు థమ్స్అప్ మామూలు పోయినా అనుకో, దాని రేట్ ఎంత అవుతుందండి? అదే 2 రూపాయలు ఎయిర్పోర్ట్ పోయినా అనుకో, ఎంత అవుతుందండి? అదే 2 రూపాయలు పైసలు ఎంత అవుతుంది మనకు? ఇక్కడ మీరు ప్రశ్న అడగండి. ఏం ప్రశ్న అడగంటే, ఏం బాబు 2 రూపాయలు థమ్స్అప్ 100 రూపాయలు అమ్ముతున్నావు, నీకు న్యాయమా అని అడిగినాం అనుకో, ఓ న్యాయం చెప్తారా? అసలు ఓటర్లకే అవునా కదండి? ఇక గమనించండి, థమ్స్అప్ లో క్వాలిటీ క్వాంటిటీ పెరిగిందేమన్నా? థమ్స్అప్ రేట్ పెరిగింది, క్వాలిటీ క్వాంటిటీ ఏమైనా పెరిగిందా? ఏం పెరిగింది అంటే ప్లేస్ మారింది, రేట్ పెరిగింది. ప్లేస్ మారింది, రేట్ పెరిగింది. రేట్ పెరగడం వల్ల కస్టమర్ కి నష్టమా లాభమా? నష్టం. కాబట్టి ఇక్కడ గమనించండి, మామూలుగా ఇక్కడ కస్టమర్ ఉన్నాడు, ఇక్కడ ఫ్యాక్టరీ ఉంది. ఉదాహరణకు కస్టమర్ దగ్గర 1000 రూపాయల వస్తువు ఉంది అనుకోండి, ఫ్యాక్టరీ దగ్గర ఎంత అంటే 200 అంటే 300 ఖరీదు. మరి మధ్యలో ఎంత డిఫరెన్స్ ఇక్కడ మనకు ఎంతండి? ఈ 700 రూపాయలు ఎక్కడ పోతున్నావో తెలుసుకుంటే ఈ డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయో మొత్తం తెలిసిపోతుంది. గమనించండి, మామూలుగా కస్టమర్ ఉన్నాడు, ఒక పెన్ ఉంది. ఈ కస్టమర్ డైరెక్ట్ పోయి కంపెనీ కొంటాడు, ఆ పెన్నుని కొంటాడండి. ఆయన ఏం చేస్తాడు, దగ్గర ఉన్న రిటైల్ షాప్ లో కొంటాడు. ఆ రిటైల్ ఎంతమంది వచ్చు? 2 ముగ్గురు సార్. 10 మంది చూసి ఇంత మంచి ప్రోడక్ట్ 10 మంది చూసి 10 మంది ఎంతమంది వచ్చు? 6. కనీసం సార్ కట్టే క్లాస్ కనీసం 5 మంది వచ్చు. ఇంత మంచి ప్రోడక్ట్ 10 మంది చూసి 10 మంది ఎంతమంది వచ్చు? ఇప్పుడు అవసరం కాబట్టి 10 మంది కొనాలి. కట్టే క్లాస్ ఇదే ఓకే బట్టి చెప్పే విధానం బట్టి ఇది మనం ఎంత మంచి చెప్పినా కూడా షెడ్యూల్ చెప్పు నెలలుగా ఇంట్లో ఏప్రిల్ నెల పోతున్నా పోయింది అనుకో, వాడు కొంటాడా? కొనదు. కాబట్టి లక్ష్మణ్ సార్ ఇంట్లో ఇదే ఓకే బట్టి ఖచ్చితంగా 10కి 10 మంది కొనొచ్చు. కానీ కంపెనీ అంత పెద్ద టార్గెట్ ఇచ్చలేదు. కంపెనీ వచ్చేసి మన కంపెనీ పరిచయం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కంపెనీ పేరు వచ్చేసి ఏఎస్పీఆర్. ఏఎస్పీఆర్ ఫుల్ ఫామ్ చేస్తారంటే అల్లూరి శ్రీధర్ రెడ్డి ప్రేమ్ కుమార్ రెడ్డి. కానీ ముద్దుగా ఈ కులక్షేత్రంలో ఏమని ఇస్తారంటే అందరము సంపాదన పొందుదాం రాండి. బాగుందండి కంపెనీ పేరు, అందరము సంపాదన పొందుదాం రాండి. కాబట్టి మా కంపెనీ పేరు కూడా సార్ ఇంట్లో మరి 16 ఇయర్స్ అండి కంపెనీ. 16 ఇయర్కి ఏం చేసామంటే, కొత్తలో చెప్తున్నా, పాతలో 16 ఇయర్కి ఏం చేసామంటే రైస్ కుక్కర్లు, మిక్సీలు, గ్రైండర్లు, సిలిండర్ వేలుకున్న మిషన్లు, ఎలక్ట్రికల్ బైక్లు అమ్ముతున్నాం, ఫ్రీగా వస్తున్నాయి. దానికి టోటల్ గా వాటర్ అమ్ముతున్నాం. డబ్బులు ఎట్లా వస్తాయి, ఏ విధంగా వస్తుందంటే మామూలుగా ఇప్పుడు సార్ మీ పేరు సార్ విజయ్ కుమార్ సార్, ఇక్కడ విజయ్ కుమార్ సార్ ఉన్నాడండి. ఇప్పుడు విజయ్ కుమార్ సార్ ఇక్కడ ఉన్నాడు. విజయ్ కుమార్ సార్ ఉన్న పర్చేస్తుల్లో మనం కూడా అడ్డమైనలకు చెప్పొద్దు, ఎవరికి పడితే వాళ్ళకి చెప్పొద్దు.
కాబట్టి అందరికి మంచిది కాబట్టి ఈ షెడ్యూల్ కాబట్టి 10 మందిలో 10 మందికి చెప్పిన సార్ 10 మంది కొనొచ్చు, కానీ 10 మందిలో 10 మంది కాదు, అందులో ఒక్క మనిషి కొన్నది కాదండి. ఎంతమంది వచ్చు? ఇద్దరు ముగ్గురు సార్. 10 మంది చూసి ఇంత మంచి ప్రోడక్ట్ 10 మంది చూసి 10 మంది ఎంతమంది వచ్చు? 6 కనీసం సార్ కట్టే క్లాస్ కనీసం 5 మంది వచ్చు. ఇంత మంచి ప్రోడక్ట్ 10 మంది చూసి 10 మంది ఎంతమంది వచ్చు? ఇప్పుడు అవసరం కాబట్టి 10 మంది కొనాలి. కట్టే క్లాస్ అయితే ఇదే ఓకే బట్టి చెప్పే విధానం బట్టి ఇనే ఇది మనం ఎంత మంచి చెప్పినా కూడా షెడ్యూల్ చెప్పు నెలలుగా ఇంట్లో ఏప్రిల్ నెల పోతున్నా పోయింది అనుకో వాడు కొంటాడా? కొనడు. కాబట్టి లక్ష్మణ్ సార్ ఇంట్లో ఇదే ఓకే బట్టి ఖచ్చితంగా 10కి 10 మంది కొనొచ్చు, కానీ కంపెనీ అంత పెద్ద టార్గెట్ ఇచ్చలేదు. కంపెనీ వచ్చేసి మనకు కంపెనీ పని చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కంపెనీ పేరు వచ్చేసి ఏఎస్పిఆర్. ఏఎస్పిఆర్ ఫుల్ ఫామ్ చేస్తారంటే అల్లూరి శ్రీధర్ రెడ్డి ప్రేమ్ కుమార్ రెడ్డి. కానీ ముద్దుగా ఈ కులక్షలలో ఏమనిపిస్తారంటే అందరము సంపాదన పొందుదాం రాండి. బాగుందండి కంపెనీ పేరు, అందరము సంపాదన పొందుదాం రాండి. కాబట్టి మా కంపెనీ పేరు కూడా సార్ ఇంట్లో మరి 16 ఇయర్స్ రన్నింగ్ కంపెనీ. 16 ఇయర్కి ఏం చేసామంటే కొత్తలో చెప్తున్నా, పాతలో 16 ఇయర్కి ఏం చేసామంటే రైస్ కుక్కర్లు, మిక్సీలు, గ్రైండర్లు, సిలిండర్ వేలుకున్న మిషన్లు, ఎలక్ట్రికల్ బైక్లు అమ్ముతున్నాం, ఫ్రీగా వస్తున్నాయి. దానికి టోటల్ గా వాటర్ అమ్ముతున్నాం. డబ్బులు ఎట్లా వస్తాయి, ఏ విధంగా వస్తుంది అంటే మామూలుగా ఇప్పుడు సార్ మీ పేరు సార్ విజయ్ కుమార్ సార్, ఇక్కడ విజయ్ కుమార్ సార్ ఉన్నాడండి. ఇప్పుడు విజయ్ కుమార్ సార్ ఇక్కడ ఉన్నాడు. విజయ్ కుమార్ సార్ ఉన్న పర్చేసుల్లో మనం కూడా అడ్డమైనలకు చెప్పొద్దు, ఎవరికి పడితే వాళ్ళకి చెప్పొద్దు. కాబట్టి అందరికి మంచిది కాబట్టి ఈ షెడ్యూల్ కాబట్టి 10 మందిలో 10 మందికి చెప్పిన సార్ 10 మంది కొనొచ్చు, కానీ 10 మందిలో 10 మంది కాదు, అందులో ఒక్క మనిషి కొన్నది కాదండి. మారుతామండి. ఈ చేతులు మారడం